ఏ వయసు వారు రోజుకు ఎంత షుగర్ తీసుకోవచ్చు? స్వీట్లను చూసినా తీపి పదార్థాలు ఏవి మన ముందున్నా నోరు ఊడడం ఖాయం. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ తీపి అంటే ఇష్టమే. మనం టీలో కలిపి తాగే చక్కెర దగ్గర నుంచి స్వీట్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కొన్ని రకాల ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్లలో చక్కెర ఉంటుంది. అయితే ఎవరైనా సరే రోజులో చక్కెర తీసుకోవడానికి ఓ పరిమితి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పరిమితికి మించి చక్కెర తీసుకుంటూ పోతే శరీరంలో ఎన్నో సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మధుమేహం, హై బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఉబకాయం వంటివి తలెత్తి చివరికి గుండె జబ్బులకు దారి తీస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఏ వయసు వారు రోజుకు ఎంత చక్కెర తీసుకోవచ్చు? ప్రపంచ ఆరోగ్య సమస్య నివేదిక ప్రకారం వేర్వేరు వయసుల వారు వేర్వేరు స్థాయిల్లో చక్కెరను తీసుకోవచ్చు. అది కూడా టీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు ఇలా అన్ని రూపాల్లో కలిపి లెక్కించాలన్నమాట. మరి ఎవరెవరు రోజుకు ఎంతెంత చక్కెర తీసుకోవాలో చూద్దాం. 18 ఏళ్ల పైబడిన వారు 50 గ్రాములు, 11 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారు 25 గ్రాములు, 7 నుంచి 10 ఏళ్ల మధ్య పిల్లలు 25 గ్రాములు, 4 నుంచి 6 ఏళ్ల మధ్య పిల్లలు 15 గ్రాములు, 1 నుంచి 3 ఏళ్ల మధ్య చిన్నారులు 12.5 గ్రాములు. ఈ చక్కెర పరిమితుల్ని పూర్తి ఆరోగ్యంతో ఉన్న సాధారణ వ్యక్తులకు మాత్రమే. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు, మధుమేహం, గుండె జబ్బులు వంటి వాటితో బాధపడుతున్న వారు చక్కెర పదార్థాలను బాగా తగ్గించడమే లేదా అసలు తీసుకోకపోవడమే చేయాల్సి ఉంటుంది. ఒక్కసారిగా అతిగా తీసుకుంటే ప్రమాదకరం. పరిమితిలోపు చక్కెర తీసుకున్నా కూడా ఒక్కసారిగా తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చక్కెర చాలా వేగంగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను చాలా వేగంగా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. దీంతో శరీరంలో వేగంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయి గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని, ఇలా వేగంగా చక్కెర స్థాయిలు తగ్గిపోతాయని వివరిస్తున్నారు. ఇలా ఒక్కసారిగా హెచ్చు తగ్గులు ఏర్పడడం శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపుతుందని, తరచూ ఇలా జరిగితే సమస్యలు మొదలవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పండ్లలో ఉండే షుగర్తో కొంత మేలు. మామూలుగా పండ్లల్లోనూ షుగర్ ఉంటుంది. మనం వాడే సాధారణ చక్కెరలతో పోలిస్తే పండ్లల్లోని చక్కెరలతో శరీరానికి ప్రమాదం తక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. మనం తినే ఆహారంలో చాలా వాటిలో ఏదో ఒక రూపంలో చక్కెర పదార్థాలు ఉంటాయని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఉబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పరిమితి కన్నా తక్కువ చక్కెర తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చక్కెర పదార్థాలను వినియోగించడం మంచిదని పేర్కొంటున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.